మీరు పుష్పలాగా కోట్లలో డబ్బులు సంపాదించవచ్చు ఎర్రచందనం స్మగ్లింగ్ చేయకుండానే. అంటే ఎర్రచందనం పెంచాలి అని అనుకుంటున్నారా? కాదు, ఇది బ్లూబెర్రీ పంట. అంటే బ్లూబెర్రీ పంట ఒక ఎకరాలో వేస్తే మీరు ఎకరాకి 40 నుంచి 60 లక్షల వరకు ఈజీగా సంపాదించవచ్చు. మన తెలంగాణ, ఆంధ్రాలో కూల్ క్లైమేట్లోనే కాదు, హాట్ క్లైమేట్ బ్లూబెర్రీ ప్లాంట్స్ కూడా వచ్చేసాయి. సో ఇవి మనం ప్లాంట్స్ వేస్తే మనకి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ నుంచి మనకి ఈల్డ్ స్టార్ట్ అయిపోతుంది. అక్కడ నుంచి మనకి 10-15 ఇయర్స్ వరకు ఈల్డ్ వచ్చేస్తుంది. మన ఇండియాలో విపరీతంగా బ్లూబెర్రీ డిమాండ్ ఉంది. మనం వేరే దేశాల నుంచి మనం బ్లూబెర్రీని ఇంపోర్ట్ చేసుకుంటాం ఇస్తారు. సో మీరు ఎర్లీగా స్టార్ట్ చేయడం ద్వారా మంచి మార్కెట్ క్రియేట్ చేసి మీ బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం ద్వారా మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఇండియాలో కూడా అమ్మొచ్చు. అలాగే ఫ్రోజన్ బ్లూబెర్రీ కూడా అమ్మొచ్చు. ఇది విపరీతంగా అన్నిట్లో యూజ్ చేస్తారు. బ్లూబెర్రీ అంటే డబ్బున్న వాళ్ళకి చాలా మోజు, అందుకని రేటు పెట్టుకుంటారు. ఇది రైతుకు వచ్చే ప్రైస్ వచ్చేసి యావరేజ్గా మనం 800 ప్రైస్ తీసుకున్నా కూడా మనకి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎలాగో చెప్తాను చూడండి. మనం 5000 కేజెస్ మనం పర్ ఎకరాకి పండిస్తే కేజీ 800 చొప్పున అమ్మితే రైతు ప్రైస్గా అమ్మితే మనకి దాదాపుగా 40 lakhs వరకు వస్తాయి. 10,000 కేజెస్ మనం పండించి అమ్మితే 80 lakhs వరకు మనకి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది పండించడానికి కూడా చాలా కాస్ట్లీ. దాదాపుగా మనకు పెట్టుబడి 25 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ప్లాంట్స్ కూడా ఇందులో టిష్యూ కల్చర్ ప్లాంట్స్ ఉన్నాయి, అలాగే వేరే వేరే ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ తీసుకొచ్చి మనం పెంచాల్సి వస్తుంది, డ్రిప్ సిస్టమ్ వేయాల్సి వస్తుంది. యాసిడిక్ సాయిల్ని క్రియేట్ చేసి, మన సాయిల్ సరిపోదు, యాసిడిక్ సాయిల్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. దానికి కూడా మనం చాలా కెమికల్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో అది ఆర్గానిక్ వేలో పండిస్తే ఇంకా మంచిది. గ్రీన్ అవసరమైతే షేడ్ నెట్ ఆర్ గ్రీన్ షేడెడ్ నెట్ ఆర్ ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్లో పెంచాల్సి వస్తుంది. దానికోసం చాలా ఖర్చు అవుతుంది. అలాగే మనం జాగ్రత్తగా చూసుకోకుండా తొందరపడి వ్యవసాయం చేయడం ద్వారా చేతులు కూడా కాల్చుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మంచిగా చూసుకోకపోతే ప్లాంట్స్ అన్ని చనిపోతే మనం పెట్టిన పెట్టుబడి 25 నుంచి 40 లక్షల వరకు కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే మనం జాగ్రత్తగా పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తే మాత్రం దీంట్లో లక్షల్లో, కోట్లలో మనం సంపాదించవచ్చు, పుష్పలాగా స్మగ్లింగ్ చేయకుండా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేపీ బిజినెస్ గురుని ఫాలో చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మీ కేపీ బిజినెస్ గురు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.